అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దీక్షా దినమైనటువంటి మేడే పండుగని యొక్క శ్రామిక దినాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడో 1886లోనే అమెరికాలో షికాగో నగరంలో ఆ రోజు హింసకి వ్యతిరేకంగా, బానిసత్వంకి వ్యతిరేకంగా 8 గంటల పని దినాల కోసం రక్తాన్ని సిందించి ఎర్రజెండాని సృష్టించినటువంటి రోజు ఇది. పోరాడి సాధించి మన తరానికి హక్కులను అందించినటువంటి కార్మిక ఉద్యమ నేతలు ఎంతోమంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నటువంటి మేడే దీక్షా దినం. ఈ రోజున ఉన్నటువంటి పాలకులు ఆ చట్టాలన్నింటినీ కూడా తూట్లు పొడుస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొద్దిపాటి శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి, పేద వర్గాలకి, మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి చట్టాలను కూడా ఈ రోజున మార్చి కాలరాస్తూ శ్రామిక వర్గం పైన దాడి జరిగేటువంటి ప్రమాదం అయితే ఉంది, ఆల్రెడీ జరుగుతూ ఉంది. మనం ఈ సందర్భంలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, పాలకవర్గ పార్టీలు అన్నీ కూడా ఒకే తానులో ముక్కలు. ఎప్పుడూ కూడా కార్మిక వర్గం, శ్రామిక వర్గం సమిష్టిగా మన హక్కుల పైన మనం పోరాడుతూనే ఉండాలి. ఏ రోజు కూడా మనకి హక్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం నెమ్మదిగా ఉండి పోరాటం లేకుండా అన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచన కార్మిక వర్గంలో, శ్రామిక వర్గంలో రాకూడదు. ఎందుకంటే ఎక్కడ బలహీన పడితే అక్కడ మన మీద దాడి చేయడానికి, అది లెమనా లేదా ఫ్రూట్సా లేదా జూట్ పిల్ల లేదా ఇంకొకట, ఎరువులు కొట్ల లేదా ఐరన్ సిమెంట్ కొట్ల, ఏదైనా కానీ ఎక్కడ పనిచేసినా బలహీన పడ్డామంటే వాళ్ళు మన పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఆలోచన ఎప్పుడు నిరంతరం కొనసాగుద్ది. రాబోయేటువంటి రోజుల్లో మన పార్టీ ఇస్తున్నటువంటి పిలుపుల్ని, ఉద్యమాలని, కార్యక్రమాలని నిరంతరం కూడా వాటిని విజయవంతం చేసుకుంటూ మన హక్కులు కాపాడుకునే దిశగా నిరంతరం పోరాటం అనేటువంటి పదాన్ని అందుకొని ముందుకు సాగి రాబోయేటువంటి తరానికి కూడా మనకి పోరాడి అందించినటువంటి హక్కులు ఏతున్నాయో వాటిని కాపాడి ఇంకా ఎదురొచ్చేటువంటి కార్మిక వర్గానికి కూడా అందించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ఆ విధంగా మనం ఈరోజు మార్కెట్ యార్డ్లో బలంగా ఉన్నామంటే ఒక యూనిటీగా, ఐక్యతగా, ఒక శక్తిలా ఈరోజు ఉన్నాం. కనుకనే ఏదైనా మన కూలి ఒప్పందాలు, ఇతర విషయాల్లోనూ మేనేజ్మెంట్ ఓనర్స్ దిగి వచ్చి మన మాటినటువంటి పరిస్థితి వస్తుంది. మనం చూసాం, జూట్ మిల్లు మూతపడింది. చాలామంది ఇవాళ 2300 కుటుంబాల్లో రోడ్డును పడి, మళ్ళీ కొత్తూరు మిల్లు కూడా మూతపడింది. అక్కడ చేసేటువంటి 2000 పైన ఆ కుటుంబాలు కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వ్యాపారాలు అన్నీ బాగుంటే చేస్తారు, లేదనుకుంటే మూత మూసి చేతులు పైకెత్తి మా దగ్గర ఏమీ లేదనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని నిరంతరం కూడా కార్మిక వర్గం, శ్రామిక వర్గం, బలహీన వర్గాలు ఇప్పుడు కూడా తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉండాలి. చేసుకుని సాధించుకోవాలి తప్పించి దేశాన్ని అడిగేటువంటి పరిస్థితి ఉండకూడదనేది నా యొక్క ఆలోచన. మరి భవిష్యత్తులో మన మాతృ సంస్థ అయినటువంటి సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఇచ్చేటువంటి పిలుపులు కానివ్వండి, ఐఎఫ్టీ ఇచ్చేటువంటి పిలుపులు కానివ్వండి, అన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లి రాబోయేటువంటి కార్మిక వర్గానికి వచ్చినటువంటి హక్కులు కాపాడే వారికి అందించవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్తూ మీ
అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.